పుస్తకం 20వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి దేవుని గ్రంథాలు తెరిచి చదువుదాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా దేవుని మాటల మీద మీ మనసు నిలపండి. కీర్తనల పుస్తకం 20వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదువుతాను. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఆమేనని చెప్పండి ఒకసారి. ఓకే, ఈ మాట అందరూ నాతో చెప్పండి. వారు కృంగి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిస్తారా? ఓకే, ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు మనము నిలిచి ఉన్నాము. అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కలకు చెప్పండి, మనము నిలిచి ఉన్నాము. ఆమేన్. ఈ ఒక్క మాట మీ జీవితాల్ని ప్రభావితం చేయునుగాక. కీర్తనకారుడైన దావీదు చక్కని మాటలు చెప్తా ఉన్నాడు. వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనమైతే చక్కగా నిలిచి ఉన్నాము అని దావీదు భక్తుడు ఈ అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ఎప్పుడూ ధన్యులుగానే ఉంటారు. దేవుడు తన పిల్లలని ఆశీర్వదించబడిన స్థితిలోనే ఉంచుతాడు, దీవెనకరమైన పాత్రలుగానే చేస్తాడు. ప్రత్యేకంగా ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు, మనము. వారైతే కృంగిపోయి ఉన్నారు, వారైతే నేలను పడిపోయి ఉన్నారు, మనమైతే చక్కగా నిలిచి ఉన్నాం. నిజమే కదా. మనతో జీవితాన్ని లేదా భక్తిని ప్రారంభించిన వాళ్ళు ఎందరో ఈరోజు మనతో లేరు. మనతో విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన విశ్వాసులు ఈరోజు మనతో వాళ్ళు లేరు. మనతో స్నేహం చేసిన వాళ్ళు ఈరోజు మనతో వాళ్ళు లేరు. మనతో నీకు కష్టం వచ్చినప్పుడు నీకెందుకు నేనున్నాను కదా అని చేయూతనిచ్చిన వాళ్ళు ఈరోజు మనతో లేరు. వాక్యం అంటుంది, వారైతే నేలను పడిపోయి కృంగిన స్థితిలో ఉన్నారు, మనమైతే చక్కగా నిలిచి ఉన్నాం. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నా ప్రార్థన ఎప్పుడూ దేవుని పిల్లలు చక్కగా నిలిచి ఉండాలి, కానీ పడిపోయి త్రొట్టిల్లిపోయి నేలను కృంగిపోయిన స్థితిలో మనం ఎప్పుడూ ఎన్నటికీ ఉండకూడదు. యేసు నామములో కృంగిన వారిని సహితం నా దేవుడు లేవనెత్తునుగాక. నువ్వు పైవాడిగా ఉంటావని చెప్పాడు దేవుడు. కృంగిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తి చక్కగా దేవునిలో స్థిరపరిచి అనేకులకి ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. కొన్ని మాటలు చెప్తానండి. చాలామంది వాళ్ళ జీవితం, వాళ్ళ భక్తి అనేకమైన పరిస్థితుల ప్రభావం వాళ్ళ మీద చోటు చేసుకుంటున్నప్పుడు కృంగిపోతూ ఉంటారు. మనిషి జీవితంలో కృంగుదల అనేది తన్ని ప్రయోజకుడిగా కాకుండా చేస్తూ ఉంటుంది. ఆపదలు రావు అని నేను చెప్పను, కష్టాలు రావని కూడా చెప్పను, కానీ వాటి మధ్యలో మనం నిలిచి ఉండాలి, కానీ కృంగిపోకూడదు. సేవలో మాకు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, ఒక మాటలో చెప్పాలంటే ఎదురు దెబ్బలు ఎన్నో తగిలిన సందర్భాలు మేము చూసాం. అలాంటి పరిస్థితుల్లో కృంగిపోలేదు, దేవునిలోనే చక్కగా నిలిచాం. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఎప్పుడు నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, వాటిమి ఎదురైనప్పుడు, అపచయాలు పాలైనప్పుడు, ఒకేలా నమ్మిన వారే మోసం చేసినప్పుడు, లేకపోతే వెన్నుపోటు పొడిసినప్పుడు నువ్వెప్పుడు కృంగిపోకూడదు, కానీ చక్కగా ఆధారపడి దేవుని మీద నిలబడితే
ఎబినేసరే నీకు ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ప్రియులారా, కృంగిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. బైబిల్ ఏమంటుందో తెలుసా? శ్రమ దినాన నువ్వు కృంగిపోతే నీవు చేతగానేవాడు. అంటే శ్రమ నిన్ను ఏం చేస్తుందంటే కృంగిపోయినట్లుగా చేస్తూ ఉంటుంది. శ్రమల గుండగా నువ్వు వెళుతున్నప్పుడు నీ మనస్సాక్షి ఏమనిపిస్తుంది అంటే, నీ మనసులో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందంటే, ఆ శ్రమను చూసి నువ్వు కృంగిపోతూ ఉంటావు. శ్రమను చూసి కృంగిపోతే మనం చేతకాని వాళ్ళుగా మిగిలిపోతామంట. ఇప్పటి కాల శ్రమలు ఎన్నతగినవి కావు. పొందబోయే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఏమీ ఎన్నతగినవి కాదు. దేవుడు మనకిచ్చే ఆ బహుమానమైన కిరీటమైన మనం పొందుకోవాలంటే శ్రమ దినాన మనం కృంగిపోకూడదు. శ్రమ నిన్ను కృంగిపోయేటట్లుగా చేస్తుంది. వారు కృంగిపోయినట్లుగా నువ్వు కృంగిపోకూడదు. భక్తుడు దావీదు అంటాడు, నా ప్రాణమా నీవెలా కృంగిపోయావు, నా ప్రాణమా నాలో నువ్వు ఎలాగో కృంగిపోయావని ఒక కీర్తన రాసుకుంటూ వచ్చాడు. మనం ఎప్పుడు శ్రమను చూసి కృంగిపోకూడదు. చాలామంది కృంగిపోవడానికి చాలా కారణాలనే. ఇంకో కారణం ఏమిటంటే విచారములు. ఎక్కువగా ఆలోచించి చాలామంది కృంగిపోతూ ఉంటారు. ప్రభు అంటాడు, విచారాలన్నీ కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తాను. ఇక్కడ కూర్చున్న మీరు దేని గురించి ఆలోచించకండి, థింక్ చేయకండి, విచారాల చేత బాధపడకండి. విచారం నిన్ను ఏం చేస్తుందంటే కృంగిపోయేటట్లుగా చేస్తుంది. యేసు నామములో మీ విచారాలన్నీ దేవుడు కొట్టివేయునుగాక. ఇంకా మనిషి కృంగిపోవడానికి ఇంకొక కారణం ఏమిటంటే అధికమైన భారాలండి, ఒత్తిడి. వారు కలిగి ఉన్న దానికంటే ఎక్కువ భారాలు భుజాల మీద వేసుకుంటాం వల్ల ఏం చేయాలో అర్థం కాక కృంగిపోతూ ఉంటారు. మోయగలిగిన బరువే దేవుడు ఇస్తాడు, కానీ మనం ఎన్నోసార్లు ఎక్కువ భారాలు తీసుకుంటూ ఉంటాం. ఆ మధ్యకాలంలో ఒక అంకుల్ చెప్తా ఉన్నారు, బ్రదర్ మా కుటుంబంలో ఇంటి భారాలన్నీ కూడా నేనే భరిస్తూ ఉన్నాను. ఎంతమంది అయ్యా మీరు అని అడిగితే ఆయన చెప్పారు, అయ్యా మేము 5 పిల్లలం, మా ఇంట్లో పెద్దవాడు నేనే, నాకు 4 చెల్లెళ్ళు, కుటుంబ బాధ్యతలన్నీ కూడా నా మీదే ఉన్నాయి. అందరు పెళ్ళిళ్ళు చేశాం, అత్తోరింటికి పంపించాం, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నాకంటూ ఏదో ఒక జీవనాధారం ఉంటే, ఒక చిన్న ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంతోనే వీళ్ళందరినీ పోషిస్తూ వచ్చాను, కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. అక్కడితో పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపించి బాధ్యతలన్నీ భరించాను అనుకున్నాను. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళయి అత్తోరింటికి పంపించిన వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళ కుటుంబ బాధ్యతలు కూడా నేనే చూస్తున్నానయ్యా. నేను వారిని అడిగాను, ఆల్రెడీ వాళ్ళకి వివాహాలు అయినాయి కదా, అత్తోరింటికి పంపించేశారు కదా, అన్నీ అయిపోయింది కదా, మరలా మీరు ఎందుకు అంత బాధ్యతలు తీసుకోవాలి, అంత బరువులన్నీ మీ నెత్తి మీద వేసుకోవాల్సిన బాధ్యతలు అంటే, లేదయ్యా కుటుంబ బాధ్యతలు తప్పవు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అధికమైన భారాలు మన మీద వేసుకుంటూ ఉంటాం. అనవసరమైన భారాలన్నీ మన మీద వేసుకుని కృంగిపోతూ ఉంటాం. చేతులు చాపి ఒకసారి హల్లెలూయా చెప్తారా? మీకు ఇలా చెప్తాను, మీకు అర్థం అవడం కోసం. ప్రభువు అన్నాడు కదా, నా భారము నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నేను ఆదుకుంటాడు. మనం ఏం చేస్తామంటే మన భారాలు మనమే మోసుకుంటాం, కనుకనే కృంగుదల వస్తూ ఉంది. ఓ తల్లి రోడ్డు మీద నిలబడి నెత్తి మీద పొలలు పెట్టుకుని పెద్ద పుల్లల గంప, పెద్ద కట్టెలు నెత్తి మీద భుజాల మీద మోసుకుంటూ ఉంది. దారి వెళుతున్న ఒక ఆయన అలాగ చూసి కారు ఆపి, ఇవి ఇంత బాధపడుతుంది, ఈ ముసలమ్మకి ఇంత బరువులు ఎందుకు, ఇంత బరువు ఎందుకు, ఈమె భరించలేనంత బాధ మోస్తూ ఉందనుకుని కారు ఆపి, అమ్మా నువ్వు ఎక్కమ్మా, సీట్లు ఖాళీగా ఉన్న ఎక్కు కూర్చో అన్నాడు. ఆమె ఎక్కి కూర్చుని ఉంది. ఎక్కి కూర్చుంటే ఒక 1/2 అవర్ జర్నీ చేస్తూ ఉన్నాడు ఆయన, వెళుతూ ఉన్నాడు. అలా చూసుకుంటూ ఉంటుంటే ఆయన గ్లాసులో చూస్తూ ఉంటుంటే
ఎక్కు కూర్చుంది కానీ నెత్తి మీద మాత్రం పుల్లల మోపు మాత్రం దించలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. మనం కూడా అంతే. దేవుని సన్నిధికి వస్తాం, ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం, అనేకమైన భారాలన్నీ మోసుకుంటూ ఉంటాం. అందుకే ఆ పాటలో నా భారం అంతా కూడా నీ మీద మోపానయ్యా, నీవే నా కోసం ద్వారాలు తెరిచావు. మన భారాలన్నీ ఆయన భరిస్తాడు. అయితే వారిలాగా నువ్వు కృంగిపోకూడదు. మనిషి కృంగిపోవడానికి గల కారణాలు మీకు చెప్తా వచ్చాను. విచారాలు, శ్రమలు, అధికమైన భారాలు, ఈ మూడిటి వల్ల మనిషికి కృంగుదల వచ్చేస్తుంది. వారైతే కృంగిపోయారు. నువ్వెలా ఉండాలి తెలుసా? చక్కగా నిలిచి ఉండే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చేతులెత్తి ఒకసారి ఆమెను చెప్తారా? సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఒకసారి గమనించండి. కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కృంగిపోతూ ఉంటారు. కొన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అనుకోని ప్రమాదాలు వాటిల్లినప్పుడు అమ్మో ఏమైపోతుందని కృంగిపోతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్య ప్రయత్నాలు మనిషిని కృంగుదల చేస్తూ ఉంటాయి. అప్పుల భారం కృంగిపోయేట్లుగా చేస్తుంది. వారు కృంగిపోయారు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ప్రభుని ఆశ్రయించావు కదా, దేవుడు నాకు ఎబెనేజరే సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నావు కదా, తప్పకుండా నీవు ఆయన మీద ఆధారపడితే ఎప్పటికీ ఎన్నటికీ కూడా ధైర్యంగా ఉంటావు, నిలిచే ఉంటావు. ఆయన కొరకు గొప్ప ఫలాలు ఫలించే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రభు ఇలా అన్నాడు, ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అవన్నీ నేను మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. నిలిచి ఉండటం ద్వారా ఎన్నో దీవెనలు పొందుకుంటామండి. నువ్వు దేవుళ్ళో నిలిచి ఉన్నావనుకో, నీకు ఇష్టమైంది ఏదో అడిగినా ప్రభు నీకు ఇస్తాడు. కొన్ని ఫలాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది విశ్వాసుల జీవితం ఒక చెట్టు, ఒక విత్తనాన్ని నాటుతూ ఉంటారు, ఎదుగుతుంది, వృక్షంగా తయారయ్యింది, మరలా ఇప్పుడు ఫలాలు కాస్తూ ఉంది. ఫలాలు కాసేటప్పుడు కొన్ని ఫలాలు ఎలా ఉంటాయంటే వేసవి కాలంలో చూస్తాం. మామిడి చెట్టుని మీరు చూడండి, కొన్ని పూతగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉంటాయి, కొన్ని అయితే పిందులుగా తయారవుతాయి, రాలిపోతాయి. మరికొన్ని హాయిగా ఉంటాయి, రాలిపోతాయి. కొన్ని ఎట్లా ఉంటాయంటే కాయ అలాగే ఉంటాయి కానీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. కొన్నే యజమానుడు వచ్చి కోసుకునే వరకు అలా ఆ చెట్టును నిలిచి ఉంటాయి. దేవుని పిల్లలు ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ప్రభు రాబోతున్నాడు. సజీవులమై నిలుచుండు మనం ఆయనతో కూడా కొనుపోబడతాం. అంటే నిలిచి ఉన్నవాళ్లే ఎత్తబడే గుంపులో ఉంటారు. అందుకని వారులాగా నువ్వు కృంగిపోవద్దు. నువ్వు ఎప్పుడు నిలిచి ఉండు, దేవుని కోసం ఆత్మీయ ఫలాలు ఫలించు, దేవునికి ఇష్టంగా జీవించు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఎవరు నిలిచి ఉంటారు? బైబిల్లోంచి ఒక 5 సందర్భాలు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ఎవరు నిలిచి ఉంటారు అని ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే ఒక 5 మాటలు మీకు త్వరగా చెప్తాను. చదవండి. నెంబర్ 1, మొదటి మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని చదువుదాం. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 10:25. ఎవరు నిలిచి ఉంటారు అని అంటే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోయేను. నీతిమంతుడు నిత్యము నిలుచు. నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడం వలె ఉన్నాడు. చాలండి. మొదటి మాట, ఎవరు నిలిచి ఉంటారు అని అంటే, ఫస్ట్ పాయింట్, నీతిమంతులు. నీతిమంతులు
నిత్యము నిలిచే ఒక కట్టడం వలె ఉంటారట. భక్తిహీనుడు సుడిగాలి వస్తే అలాగ వెళ్ళిపోతాడట. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే భక్తిహీనుడిగా ఉండకూడదు. భక్తిహీనుడిగా ఉంటే సుడిగాలికి కొట్టుకుని పోయేటట్లుగా ఉంటావు. కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించే నీతిమంతుడిగా ఉంటే ఎప్పటికీ నిలిచే ఒక కట్టడం వలె ఉంటాం. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నా ప్రార్థన, కృంగిపోయిన వారిలాగా నువ్వు ఉండకూడదు, కానీ నిలుచున్న వ్యక్తిగా, దేవునిలో చక్కగా నిలుచున్న వ్యక్తిగా ఉండాలి. అలా ఉండాలంటే నీ గురించి ప్రభు వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుడిగా ఉంటే నువ్వు ఎప్పటికీ దేవునిలో నిలిచి ఉంటావు. బైబిల్ అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఖర్జూర వృక్షం వలె మొవ్వేస్తా ఉన్నారు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరుకుతుంది. నీతిమంతులకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? నీతిమంతుల ఇల్లంట ఆశీర్వదించబడుతుందట. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధని రాయబడి ఉంది. నీతిమంతుల గురించి ఏమని రాశారంటే, నీతిమంతుల యొక్క పిల్లలంట ఎప్పుడు భిక్షం ఎత్తుకోరంట. నీతిమంతులంట నిత్యము జ్ఞాపకాల్లో ఉంటారు. నీతిమంతులకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో తెలుసా? నీతిమంతుల యొక్క తలంపులు ఎంతో న్యాయంగా ఉంటాయి. నీతిమంతులకి కలిగే ఆశీర్వాదాలకి చాలా విషయాలు దైవవాక్యం చెప్తుంది. చిగురాకు వలె వాళ్ళు వృద్ధి పొందుతారంట. మేలుని వాళ్ళు ప్రతిఫలంగా పొందుకుంటారంట. నీతిమంతులకి ఆపద వచ్చినా తప్పించబడతా ఉంటారు. ఇన్ని దీవెనలు ఆ నీతిమంతులకి రాశారు. ఇంకా నీతిమంతులకు కలిగే దీవెనల గురించి చదివితే నీతిమంతులకి జయం కలుగుతుందట. సో ఈ దీవెనలన్నీ కూడా నీతిమంతులకి వస్తాయి. ఒక అన్నగా నా ప్రార్థన, నువ్వు దేవునిలో నిలిచి ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీతిమంతుడిగానే ఉండాలి. నీ మాట, నీ పద్ధతి, నీ ప్రవర్తన వాక్యానికి భిన్నంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదు. నీతిమంతులుగా మారాలంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదివితే, కాగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రతలోంచి మనము తప్పించబడ్డాము. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. గొర్రెపిల్ల అమూల్యమైన రక్తం చేత ఎవరైతే కడగబడతారో, కొనబడతారో వాళ్ళు నిజంగా నీతిమంతులుగా మారుతారు. యేసు నామంలో అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? హుషారుగా హల్లెలూయా. కొంతమంది నీతిని తప్పిపోతూ ఉంటారు. ఆయన రక్తంతో కడగబడిన తర్వాత మరలా నీతి తప్పిపోయినట్లుగా మనం ప్రవర్తించకూడదు. దుర్నీతి మార్గాల వైపుకు మనం వెళ్ళకూడదు. నువ్వు దేవునిలో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా నీతిమంతులుగా ఉంటేనే దేవుని రాకడ వరకు నువ్వు నిలబడగలుగుతావు, నిలిచి ఉండగలుగుతావు. వచ్చిన సందర్భం చెప్తాను, మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ మాట మీకు చెప్తాను. చేతులు చాపి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఓ పెద్ద ఆయన చెప్తే విన్నానండి. ఓ తల్లి డాడాడిగా ఆటో ఎక్కింది. ఆటో ఎక్కడంతోనే చెవిలో ఫోన్ పెట్టి స్టార్ట్ చేసింది, మొత్తం మాట్లాడటం మొదలుపెట్టింది. అరగంట సేపు నుంచి ఫోన్లో అలాగ చెవులు వాసిపోయినట్లుగా మాట్లాడుతూనే ఉంది. కరెక్ట్గా దేవుని మందిరానికి వద్దామని వెళ్ళింది. కరెక్ట్గా చర్చ్ దగ్గరికి వచ్చినప్పటికీ కరెక్ట్గా ఆ చర్చ్ వచ్చింది. వెంటనే ఆపమ్మ ఆప్ అన్నాడు. వెంటనే ఆటో ఆపాడు ఆయన. ఆటో ఆపిన వెంటనే ఎంత? 70 రూపాయలు. సరే, హ్యాండ్ బ్యాగ్ తీసి 100 రూపాయలు ఇచ్చి ఇంకా తిరిగి 30 రూపాయలు చిల్లరిస్తున్నాడు. ఇచ్చేదాకా ఆగట్లేదు. వద్దులే, నువ్వే ఉంచుకో అని అనుకుని, ఎందుకంటే ఫోన్లో బిజీ కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫోన్లో అలా మాట్లాడుకుంటా చెప్పు, తిన్నావా, కూర్చున్నావా, అలాగా
అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి అలా నడుచుకుంటా చర్చి దగ్గరికి వచ్చినప్పటికి అమ్మో టైం అయిపోతుంది, పాటలు అయిపోతున్నాయి అని అనుకుని ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందామని చూస్తే హ్యాండ్ బ్యాగ్ లేదు. హ్యాండ్ బ్యాగ్ ఆటోలో మర్చిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆటోలో మర్చిపోగా ఇప్పుడు ఏమంటావు తెలుసా? సైతానుగాడు పాస్ గారండి, సైతానుగాడు నా బ్యాగ్ కొట్టేశాడండి. ఎవడంట? వాడొక్కడే తేరగ్గా దొరికాడు అందరికీ. సైతానుగాడు నా బ్యాగ్ కొట్టేశాడండి. బ్యాగ్ కొట్టేశాడు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేద్దామని పాప మాకు గేటు దగ్గర ఎవరు వస్తున్నారు, ఎవరు ఏ టైంకి వస్తున్నారు అక్కడ ఉన్నారే పాట. ఆయన వెంటనే ప్రార్థన చేద్దామని అలా కళ్ళు మూసుకుంటే సైతాన్ గడు కనబడి అంటున్నాడంట, పాస్టర్ గారండి నేను ఎందుకు కొడతానండి, నాకు ఈ బ్యాగ్ విషయంలో ఏమీ సంబంధం లేదు. వాడు ఒప్పుకుంటున్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు ఏ సంబంధం లేదని వాడు ఒప్పుకున్నాడంట. వెంటనే అమ్మా సైతాన్ గడు ఎందుకు బ్యాగ్ కొడతాడు నీ బ్యాగ్? నువ్వు ఫోన్ బిజీలో పడిపోయి ఎక్కడో ఆటోలో మర్చిపోయి ఉంటావు, అందుకే పోయి ఉంటుందిలే అని. సరే, మొత్తం మీద ఆ ఆటోవాడు మంచోడు కాబట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ ఆటోవాడు యొక్క నీతి ఎంత గొప్పదో చూడండి. అనుకోవచ్చు ఆ హ్యాండ్ బ్యాగులు ఎన్ని ఉంటాయో, విలువైన వస్తువులన్నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి కదా. ఏటీఎం కార్డు అయినా, లేకపోతే డబ్బులైనా, లేకపోతే ఇంటికి సంబంధించిన విలువైనవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం. సో ఆ ఆటో వర్డ్లో ఉన్న నీతి ఎంత గొప్పదో ఒకసారి చూడండి. ఈ రోజుల్లో చాలా చోట్ల నీతి తప్పిపోతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. అందుకే కొంతకాలానికి వాళ్ళు నిలబట్టలేదు, వారు కృంగిపోయారు, నేలను పడిపోయారు. కానీ మనమైతే చక్కగా నిలబడ్డాం. నువ్వు దేవునిలో చక్కగా నిలిచి ఉండాలంటే నీతిమంతుడిగానే ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది కక్కుర్తి పడిపోయి లంచాలకు అలవాటు పడిపోతున్నారు. నీతి తప్పిన దుర్నీతి మార్గాల వైపు వెళ్ళిపోతున్న వాళ్ళని సమాజంలోనూ చూస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. దేవుని పిల్లలు వీళ్ళు అని తగినట్లుగానే మీ జీవితాలు కనబడునుగాక. యేసు నామములో కృప విస్తరించునుగాక. బైబిల్లో మీరు చూడండి, ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే అక్కడ ఒక నీతిమంతుడు కనబడతాడు మనకి. ఆ తరంలోనే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తరం ఎలాంటిదో మనకు తెలుసు కదా. 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరముల్లో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశాను. గనుక నీవును నీ ఇంటి వారును నీవు నీ ఇంటోళ్ళు కూడా వాడలో ప్రవేశించాడు. ఇక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన పేరు నోవాహు. ఆ తరంలోనే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తరం ఎలాంటిది? నోవాహు తరం ఎలాంటిది బ్రదర్ అంటే, దేవుని నీతిని తప్పి ప్రజలు ప్రవర్తిస్తున్నారు, మనసుకు నచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే యెహోవా సన్నిధిని వాళ్ళు చెడిపోయినట్లుగా కనబడుతున్నారంట. బలాత్కారంతో నింపబడ్డారంట. నోవాహు కాలాన్ని మనం చూస్తే అందరూ విచ్చలవిడిగా ప్రవర్తించిన కాలం అది. ఆ కాలంలో, ఆ తరంలో నోవాహు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా చాలామంది అంటారు, అయ్యా అన్నగారు మేము నీతిమంతులుగానే బ్రతుకుదాం అనుకుంటున్నాం, కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని నీతిగా ఉండవట్లేదండి, పరిస్థితులు మమ్మల్ని నీతిగా ఉండనివ్వట్లేదండి. ఏమండి, నోవాహు కన్నా ఏం కాదు కదా. నోవాహు తరం భయంకరంగా పాడైపోయింది. ఆ తరంలోనే దేవుని ఎదుట నిందారహితుడిగా, కృప పొందిన వాడిగా, నీతి నిజాయితీ కలిగిన వాడిగా కనపడ్డాడు. అందుకే ఆ వాడ నిలబడ్డది. జల ప్రవాహం వచ్చి 40 రాత్రింబగలు భయంకరమైన ప్రచండమైన వర్షం కురిసిన వాడ అరారతు కొండ మీద నిలిచి ఉన్నట్లుగా వాక్యంలో చూస్తాం. వాడలో ఆ కుటుంబస్తులు 8 మంది రక్షింపబడినట్లుగా చూస్తాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాలు రాకడ వరకు నిలబడాలి. అలాంటి నీతిని కాపాడుకోగలిగితే నోవాహు వలె మన కుటుంబాలు కాపాడబడతాయి.
నిలిచి ఉంటాయి. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. హుషారుగా చెప్పండి ఆమేన్ అని చెప్పండి. అని కొన్నిసార్లు నీతి తప్పిన మార్గాల వైపుకు ప్రజలు వెళుతూ ఉన్నారు. కిమ్స్ పిల్లలు చాలామంది చదువుకునే పిల్లలు మందిరానికి వస్తూ ఉంటారు. మనకి ఎర్రవంతుని దగ్గర చర్చి అక్కోళ్ళ ఇంటి పైన ఆరాధన జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ వస్తూ ఉండేవారు. అప్పటి నుంచి రెగ్యులర్గా మందిరానికి చాలామంది ఇయర్ కొత్త కొత్త స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏఎన్ఎం చదువుకునేవాళ్ళు, జిఎన్ఎం చదివేవాళ్ళు, ఆ తర్వాత డెంటల్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఇంచుమించు ఒక 50 మంది పిల్లలు ప్రతి సండే రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తారు. వచ్చి ఈ పిల్లల యొక్క స్థితిగతుల్ని మనం గమనిస్తూ ఉంటుంటే ఒకసారి ఒక పాప వారి యొక్క కుటుంబంలో జరిగిన సత్యాన్ని, వారి యొక్క జీవితంలో ఎదురైన సంఘటనని పంచుకుంటూ వచ్చారు. అన్నయ్య మా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని 2-3 పిల్లలు వచ్చి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. ఎగ్జామ్స్ ముందు ప్రార్థన చేయించుకోవడానికని వచ్చారు. నేను అక్క ఉన్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్నయ్య ఈ ఎగ్జామ్ టైంలో చాలా మేము పట్టుదలతో చదువుకుంటా ఉన్నాం, చాలా కష్టపడి చదువుతూ ఉన్నాం. మాకు మా మమ్మీ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు పైసలు సంపాదించి మా ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉన్నారు, మా కోసం ఖర్చు పెడతా ఉన్నారు. మేము కూడా ఏ రూపాయి కూడా వ్యర్థం చేయకుండా కష్టపడి చదువుకుంటున్నాం. మంచిదమ్మా, బాగా చదవండి, ఏ పైసా కూడా వేస్ట్ చేయకండి అన్నాం. సరేనన్నయ్య, మా లైఫ్లో అనుకోని సంఘటన, జరగకూడని ఓ సంఘటన మాకు ఎదురయ్యింది అని మా కోసం ప్రార్థన చేయండి అన్న. ఏమైందమ్మా? ఏదైనా ఎవరికైనా హెల్త్ బాగాలేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఎదురైందా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే సఫర్ అవుతున్నారా, ఏమైందమ్మా అని అంటే వాళ్ళు చెప్పిన మాట, ఏం లేదన్నయ్య, మమ్మల్ని చూద్దామని మా ఇంటోళ్ళు అంటే మా మమ్మీ వచ్చారు. వచ్చేటప్పుడు సర్వసాధారణంగా హాస్టల్లో ఉన్న పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళని చూడ్డానికి పలకరించడానికి ఎలా వస్తారంటే, వచ్చేవాళ్ళు ఒట్టి చేతులతో రారు. ఎందుకంటే పాపం హాస్టల్లో ఏ ఫుడ్ తింటున్నారో, రోజు పప్పు అన్నమేమో లేకపోతే వంకాయ ఏమో, ఏ ఫుడ్ తింటున్నారో వీళ్ళకి అని వాళ్ళ మమ్మీ చక్కగా బిర్యానీ అన్నీ రెడీ చేసుకుని పట్టుకుని వెళ్ళిందంట, ఇచ్చిందంట పిల్లలందరికీ. ఆమె తిన్నారు, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా తిన్నారు. వాళ్ళ మమ్మీ వెళ్ళిపోవటానికి రెడీ అవుతుంది. ఆ పిల్లలు అన్నారంటే, మమ్మీ నువ్వు రాక వచ్చావు కదా, ఉండు అని రిక్వెస్ట్గా ఉండమని చెప్పారంట. హాస్టల్లో వార్డెన్ ఒప్పుకోరు, నేనుంటే కుదరదులే వెళ్ళిపోతాను అనుకుని సాయంకాలం 4 గంటల వరకు వాళ్ళ మమ్మీ వాళ్ళతోనే ఉందండి. ఇంచుమించు ఆ రూమ్లో ఒక 8 మందికి ఒక రూమ్ ఇచ్చారు చదువుకునే పిల్లలకి. సరిగ్గా 4 గంటల వరకు వాళ్ళ మమ్మీ అక్కడే ఉంది, వాళ్ళతోనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. వడ్డించిన ఆహార పదార్థాలు అన్నీ తీసుకుని పిల్లలకి అన్నీ వడ్డించింది. సరిగ్గా వాళ్ళ మమ్మీ గేట్ దాటి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పటికి చూస్తే పిల్లలు సాయంకాలం ఇంటికి వచ్చారు, ఆ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒకరు వాళ్ళకున్న పెట్లు ఉంటాయి కదా, సూట్ కేసులు, బాక్సులు అవన్నీ కూడా చూసుకుంటున్నారు. చిన్న చిన్న పెట్లు ఉంటాయి వస్తువులన్నీ దాచుకోవడానికి. తీరా చూస్తే పిల్లలు కదా, వాళ్ళ దగ్గర ఉండే కొంచెం డబ్బులు వాళ్ళ మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుంటారు. కానీ వాళ్ళన్నీ చూసుకుంటుంటుంటే ఒక పాప ఆ హ్యాండ్ బ్యాగ్లో ఇంచుమించు 4,000 రూపాయలు మిస్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. 4,000 పోయినాయి. నువ్వు తీసావా, ఎవరు తీశారు? అందరిని అడిగితే ఎవరు తీస్తారు, ఎవరు తీలా. వెంటనే గుర్తొచ్చింది, ఎవరు తీశారు? బిర్యానీ తెచ్చిన మీ మమ్మీ. దేవుడికి స్తోత్రం. బిర్యానీ తీసుకొచ్చిన, ఎప్పుడు ఇన్ని రోజులు కలిసి ఉంటున్నా ఎవరు మిస్ అవుతారు? ఏదో అయ్యింది. మా అమ్మను ప్రశ్నిస్తున్నారన్నయ్య, మా అమ్మ వచ్చింది వెళ్ళింది, తీయలేదు. సరే వెంటనే ఫోన్ చేసి రప్పించిపోయారా అన్నాను. ఫోన్ చేసాం, రప్పించాం, మొత్తం అన్ని చెక్ చేశారు, తీయలేదు. మరి ఏమైంది? అప్పుడు ఆ సహోదరు చెప్తున్నారు, మా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, కానీ వస్తువులు ఎందుకు పోయినాయో మాకు అర్థమైంది ఏంటంటే, మాతో ఉన్న వాళ్ళు
మా మమ్మీ ఏం తీయలేదు, కానీ మాతో ఉన్న వాళ్ళే మమ్మల్ని ఏడిపించడం కొరకే వాళ్ళు దాచేసుకుని డబ్బులు పోయినాయని చెప్పారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ మా అమ్మ నీతి కలిగింది కాబట్టే మా కోసం ఆహారం తెచ్చింది, కూడా ఉన్న వాళ్ళకి కూడా పెట్టడానికి తెచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు మన వస్తువులు విలువైనవి, అనేకమైనవి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ నీతి కలిగిన వాళ్ళు యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగానే అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నీతిమంతులు ఎప్పుడు నిలిచే ఉంటారండి. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ వస్తువులన్నీ లెక్క పెట్టగా ఏది పోయి ఉండదు. ఆమెను చెప్పండి ఒకసారి. నీ నీతి నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. బైబిల్ ఇలా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, కాబట్టి నిన్ను దేవుడు ఎలా చేయబోతున్నాడు తెలుసా? నీ తోటి వారి కంటే. చెప్పండి, ఆ మాట చదవండి. నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, కాబట్టి నీ తోటి వారందరి కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, ఆనంద తైలంతో నింపుతాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. గట్టిగా చేతులు చాపి ఆమేనండి. సో నీతిమంతులు ఎప్పుడు నిలిచే ఉంటారండి. వారు నిలబడే ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఎన్ని ప్రతికూలమైనవి వచ్చినా కదిలిపోరు. యోబు నీతిమంతుడే కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడి ఉన్నాడండి. శ్రమలో కూడా మనం నిలబడాలి. అలాంటి కృప, విశేషమైన కృప దేవుడు మీకు దయచేయునుగాక. కొంతమంది ఎలా ఉంటారంటే నీతిమంతులే, కానీ వాళ్ళు చేసే క్రియలు దుర్నీతి మార్గాల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఆస్ట్రేలియా ప్రాంతం. ఇంచుమించు ఈ సంఘటన జరిగి 2019 అనుకుంటా, ఇయర్ గుర్తులేదు, 2019-18 ఆ సంవత్సరం ఆస్ట్రేలియా ప్రాంతంలో ఆ ఏరియా కూడా నేను నోట్ చేశాను. మెల్బోర్నియా అనే ప్రాంతంలో, ఆస్ట్రేలియా ప్రాంతం, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. వారి లైఫ్లో భర్తకి తెలియకుండా భార్య ఏమీ చేయదు, భార్యకి తెలియకుండా భర్త ఏమీ చేయదు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ దాపరికాలు ఉండవు. చాలా జెన్యున్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు, నడిపించబడతారు. కానీ మరో రోజు ఏమైందో అంటే, ఆమెకి మనసులోకి ఎలాంటి ప్రేరేపణ వచ్చిందో తెలియదు. ఒక ఆలోచన వచ్చింది, ఎలాగైనా సరే నా భర్తని ఏడిపించాలి. కొంతమంది అనుకుంటారండి వాళ్ళని ఏడిపించాలని. నా భర్తని, అప్పటికే వివాహమై పిల్లలు పుట్టి కుటుంబాలు కట్టి నడిపించబడతా ఉన్నారు, భర్తని ఏడిపించాలని ఈమె కంకణం కట్టుకుంది. ఎలాగా నా భర్తని ఏడిపించాలంటే, ఏం చేస్తే నా భర్త ఏడుస్తాడు అని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంది. ఆస్ట్రేలియా ప్రాంతంలో షాపింగ్ మాల్కి వెళ్ళిందంట. వెళ్ళి డ్రెస్ కోడ్, మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంటే వేసుకునే బట్టలు ఒకలా ఉంటాయి, లేకపోతే చర్చ్కి వచ్చినప్పుడు వేసుకునే బట్టలు ఒకలా ఉంటాయి. సో కాలేజెస్కి లేకపోతే డ్యూటీలకి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు ఒకలా ఉంటాయి, ఇంటి దగ్గర పడుకునేటప్పుడు వేసుకునే బట్టలు ఒకలా ఉంటాయి. సో ఈమె ఏం చేస్తుందంటే, భర్తని ఏడిపిద్దాం అని అనుకుని తన యొక్క డ్రెస్ కోసం మొత్తం ఆ షాపింగ్ మాల్ అంతా తిరిగి ఒక డ్రెస్ కొన్నదంట. ఆ డ్రెస్ విచిత్రమైన డ్రెస్, లెగ్గింగ్ అంటారు కదా. సో బాగా టచ్, బాగా శరీరాన్ని అలా అంటుకుని ఉండే ఆ విచిత్రమైన డ్రెస్, అది కూడా స్నేక్, పాము ఎలాంటి ఆకారంలో ఉంటుందో, ఏ కలర్ ఉంటుందో, మచ్చలుగా ఉంటుందో అలాంటి డ్రెస్ వేసుకుని నిద్రపోతూ ఉందంట. రాత్రి సరిగ్గా 10:30 అవుతుంది. భర్త నైట్ డ్యూటీ చేసి వచ్చాడు, 11-11:30 కల్లా వచ్చాడు. ఈమె పడుకుంది, బెడ్ లైట్, చిన్న లైట్ వెలుగుతూ ఉంది. మంచం మీద ఇదే డ్రెస్, పాము ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారం లాంటి డ్రెస్ వేసుకుని పడుకుంది. సరిగ్గా బాగా అలసిపోయి ఉన్నాడు, నైట్ డ్యూటీ చేసి వచ్చాడు. 11:30 అయిపోయింది ఆయన వచ్చినప్పటికి. వచ్చిన వెంటనే సరిగ్గా ఇంటిలోకి వచ్చాడు, కరెంట్ పోయింది. చూస్తూ ఉంటుంటే తన సెల్ ఫోన్, ఒక చిన్నగా లైట్
వేసుకుని చూస్తూ ఉంటుంటే పాము మెదులుతున్నట్లుగా ఆకారం అలా ఉంది. తాను క్రికెట్ ఆడుకునే బ్యాట్ తీసుకున్నాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడండి. అమ్మో మామోయ్, నేనేనండి దయామ్మనేనండి అంటుంది. స్తోత్రం. ఏం దయామ్మ నువ్వు? ఈమె చూడండి, భర్తని ఏడిపిద్దామని నీతి తప్పిన కార్యాలు మనం ఎప్పుడు చేయకూడదు. ఒకరిని ఏడిపిద్దామంటే మనం ఏడుస్తాం. మీ జీవితంలో నీతిమంతులుగానే ఉందురుగాక. ఆమేన్. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోతాను. సెకండ్ వన్, ఎవరు నిలిచి ఉంటారు? వారైతే పడిపోయారు, వారైతే కృంగిపోయారు. నువ్వైతే అలా కాదు, చక్కగా నిలిచి ఉండు. ఎవరు? కీర్తనల గ్రంథం 21వ కీర్తన 7వ వాక్యం చూడండి ఒకసారి. ఏలయనగా 21వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతిని కృపచేత సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా కదలకుండగా నిలుచును. సెకండ్ వన్, కృప పొందిన వారు అనండి ఒకసారి మీ నోటితో. అక్కడ ఏమని రాస్తుంది? సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండగా నిలుచు. అంటే రెండవదిగా ఒక వ్యక్తి నిలిచి ఉండాలంటే ఏం చేయాలి బ్రదర్ అంటే కృప పొందుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే కృప పొందుకుంటాడో ఆ వ్యక్తిని కృపే నిలబెడతాదండి. అందుకే గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు రాసుకున్న పాటల్లో కృప కృప అనే పదాన్ని వర్ణించుకుంటా వచ్చారు. కృప ఏం చేస్తుందంటే నువ్వు పడిపోకుండా నేను నిలబెడతా ఉంటా, జారిపోకుండా ఆ కృపే నిన్ను నిలబెడతా ఉంటుంది. ఈరోజు ఒక అన్నగా నా ప్రార్థన, సంఘములో దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నిలిచే ఉండాలి. బైబిల్ ఇలా చెప్తుంది, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడండి. కృప నిన్ను చక్కగా నిలబెడతా ఉంటుంది. కృప లేకపోతే మనం దేవునిలో నిలిచి ఉండలేమండి. చూడండి, చాలామంది మధ్యలోనే కృపను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా సౌలుని చేశాడు కదా, కానీ సౌలుకి కృప ఏమైంది చెప్పండి? దూరం అయిపోయింది. చాలామందికి దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు, కానీ ఆ కృప వాళ్ళ చేతులారా పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఎంత అద్భుతమైన పరిచర్య చేస్తారంటే అద్భుతమైన పరిచర్య చేస్తారు. ఏంటయ్యా అనంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప అండి. కొంతమంది ఎంత చక్కగా పాడతారంటే ఎక్సలెంట్గా స్కేల్కి, సంగీతానికి, మ్యూజిక్కి సరిగ్గా సరిపడేట్లుగా పాడుతూ ఉంటారు. చాలా అద్భుతమైన కంఠస్వరాలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు, కానీ కృపను పోగొట్టుకుంటారు. కొంతమంది దేవుని సన్నిధిలో ఎంత మోకాళ్ళు వేస్తే అసలు గంట సేపైన వాళ్ళ మోకాలు దిగరు, అంత ప్రార్థించే కృప ఉంటుంది వాళ్ళకి, కానీ మధ్యలో కృప పోగొట్టుకుంటారు. కొంతమందికి ఈజీగా సువార్త చెప్పి రక్షణలోకి నడిపించే కృప ఉంటుంది, కానీ పోగొట్టేసుకుంటూ ఉంటారు. ఈరోజు నా ప్రార్థన, నీవు అంతము వరకు దేవునిలో చక్కగా నిలబడాలంటే కృప పొందిన వాడిగా ఉండాలి, కానీ కృపను ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇందులో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక సహోదరుడు, ఒక వ్యక్తి జీవితం, అతడు పొందుకున్న కృప అతని జీవితాన్ని ఎంత చక్కగా నిలబడిందో. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప నిష్ఫలం కాలేదు, నాలో ఎప్పుడు నిష్ఫలం కాలేదు. వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఇక్కడ చెప్తున్నాడు దైవజనుడైన పౌలు యొక్క పరిచర్య ఇంత అద్భుతంగా జరగటానికి
గొప్ప గొప్ప సంఘాలు స్థాపించడానికి, శిష్యులు కూడా చేయలేని బలమైన సేవ చేయటానికి ఏథెన్సు, ఎఫెసి అనే ప్రాంతానికి వెళితే తెలియబడని దేవుడు అని పూజిస్తున్నారు ప్రజలు. ఆ దేవుడి పేరే తెలియబడని దేవుడు. అలాగ పూజ చేస్తున్న వాళ్ళ మధ్యలోకి, ఆ ఊరిలోకి దైవజనుడు అడుగు పెడితే ఎంత కృప తెలుసా? తెలియబడని దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళ మధ్యలో అద్భుతమైన సంఘాన్ని కట్టాడండి దేవుడు, దైవజనుడు. ఆమెను చెప్పండి ఒకసారి. పౌలు గారికి ఎంత కృప ఇచ్చాడు. అంతేనా? అంత మాత్రమే కాదు, ఆయన అడుగు పెట్టిన స్థలాల్లో మంత్ర పుస్తకాలు వాళ్ళు కాల్చేశారంట. ఎందుకంటే పౌలు గారికి అంత కృప దేవుడిచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా మీరు సామాన్యులు కాదు. దేవుణ్ణి మీరు ఆయన కృప పొందిన వారిగా ఉంటే ఎప్పటికీ చక్కగానే నిలబడి ఉంటారు. ఆమెను చెప్పండి ఒకసారి. కృప మిమ్మల్ని దేవునిలో నిలబడేటట్లుగా చేస్తుంది, ప్రయాసపడేటట్లుగా చేస్తుంది. దేవుని కోసం ఏదో చేయాలని ఒక తలంపు, తపన, అది సండే స్కూల్ పరిచర్య అయినా, సంఘ పరిచర్య అయినా, కుటుంబ జీవితాన్ని కట్టే విధానమైనా సరే, కృప పొందుకుంటే నీ ఫ్యామిలీ అద్భుతంగా నిలబడుతుంది. యేసయ్య సేవకుడిగా నా ప్రార్థన, కృప పొందిన వారుగా మీరు దీవించబడుదురుగాక. బైబిల్ ఇలా చెప్తుంది, దీనులకు దేవుడు కృపనిస్తాడట. అహంకారులు ఎదిరించి దీనత్వం ఎవరిలో ఉంటుందో అలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా కృప ఇస్తారు. కృప పొందుకున్న వాళ్ళు దేవునిలో చక్కగా నిలబడతారు. పడిపోవటానికి, జారిపోవటానికి, తొలగిపోవటానికి, వైతొలగిపోవటానికి ఛాన్సెస్ లేకుండా ఆ కృప వాళ్ళని చుట్టూ ఆవరించి ప్రభువులో స్థిరపరచునుగాక. గట్టిగా ఆమేనండి. చాలామంది చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత ఆసక్తిగా ఉంటారంటే చాలా ఆసక్తిగా ఉంటారు. ఎగ్జామ్స్ వస్తే చాలు నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని రాత్రి పగలు చదువుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఏడాదికి ఒక్కసారి పుస్తకం తీస్తారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది కూడా ఎగ్జామ్ రేపు అనగా ఇవాళ మాత్రమే గుర్తొస్తుంది. హాల్ టికెట్ ఎక్కడుందిరా? హాల్ టికెటా ఉంటుందా? హాల్ టికెట్ ఉంటుందని కూడా గుర్తుండదు వాళ్ళకి. అలాంటి పిల్లలు కూడా లేకపోలేదు. అందులో ఒక పిల్లోడు మాస్టర్ గారు పాఠం చెప్తున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయరా, బాగా చదువుకోండిరా. టీచర్స్కి ఎన్ని పాటలేండి బాబు, నిజంగా టీచర్స్కి దండం పెట్టవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత ట్యూషన్ చెప్తా ఉన్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు టీచర్స్. కానీ వీళ్ళు చదవట్లేదు. చదువుకునే వాళ్ళకి చదువుకున్నంత కృప, దేవుడికి స్తోత్రం చెప్పండి. చదువుకోలేని వాళ్ళు మనం ఏం చేయలేం. ఇంట్లో తల్లి ప్రోత్సహించిన, తండ్రి ప్రోత్సహించిన సేవకులు చెప్తున్నాం, వింటలేదు. టీచర్ అడిగారంట, ఒరే మీకు ఒక పొడుపు కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి పొడుపు కథ ఒకటి నాకు అప్పచెప్పాలి మీరు అనని టీచర్ పాఠం చెప్తూ ఒక పొడుపు కథ ఒకటి చెప్పారంట. ఆ కథ ఏమిటంటే, నారు పోసిన వాడే నీరు పోయాలి. పిల్లలు ఇలాంటి సామెత ఒకటి చెప్పండి రా అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందులో ఒకడు నిలబడి, చాలా తెలివైనడు వాడు, నారు పోసిన వాడే నీరు పోయాలని. మీరే చెప్పారు కదా పొడుపు కదా, నేను చెప్తాను. పాఠాలు చెప్పిన మాస్టరే పరీక్ష రాయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదండి. చదువుకుని బాగా ప్రయోజకులైన పిల్లలు ఉన్నారు. మీలో పట్టుదలగా చదివి గ్రూప్ 2 రాశారు, మరి వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రావాలి, కృప పొందుకోండి. సేవకులుగా మేము సేవలో రాణించడానికి దేవుని కృప పొందుకుంటాం. మీరు ఉద్యోగంలో మీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కృప ఉండాలి. కృప లేకపోతే కుటుంబాలు తారుమారు అయిపోతూ ఉంటాయి. దేవుడు కృప చేత మిమ్మల్ని బలవంతులుగా చేయనుగాక, ఆశీర్వాద కారకులుగా మార్చునుగాక. కొంతమంది ఎలా ఉంటారంటే, నాకు చాలా విచిత్రమైన సంగతులు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఇలాంటివి భలే అంటారు కదా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. విచిత్రమైన సంగతులు ఎదురవుతూ ఉంటాయి. ముగ్గురున్నారండి, ముగ్గురు. పిల్లలు బాబు వింటున్నారా? రమేష్ పిల్లలు అందరూ ఒక జాగ్రత్త, మీకే చెప్తున్నా. ముగ్గురున్నారు. ముగ్గురికి 3 విధాలమైన ప్రయత్నాలు చేస్తున్నారు వాడు. ఒకడు ఏం చేస్తాడంటే 500 నోట్లు, వింటున్నావా? 500 నోట్లు
అలా చింపేసి అలా పడేస్తున్నాడు, అలా చింపేసి అలా పడేస్తున్నాడు. డబ్బులు ఎంత కష్టపడితే వస్తాయండి? ఆ డబ్బు విలువ కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది. చింపేసి అలా పడేస్తున్నాడు, చింపేసి అలా, అదేదో చిత్తు పుస్తకంలాగా డబ్బులన్నీ చింపేసి అలా పడేస్తా ఉన్నాడు. రెండోవాడు వచ్చాడు. రెండోవాడు ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే, నేను వాడిని గమనిస్తూ ఉంటుంటే వాడు ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే, విలువైన వజ్రాలు లాంటివి సముద్రంలో పడేస్తున్నాడు, సముద్రంలో పడేస్తున్నాడు. మూడోవాడు ఉన్నాడే, ఈ మూడోవాడు దర్జాగా నిద్రపోతా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో వినండి, వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? హలో, ఇక్కడే ఉన్నారా? వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్? ఒకడేమో డబ్బులు వృధా చేసేవాడు ఉన్నాడు, మరొకడేమో విలువైన వస్తువుల్ని వృధా చేసేవాడు ఉన్నాడు, ఇంకోడేమో సమయాన్ని వృధా చేసి నిద్రపోతా ఉన్నాడు. ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్? వీళ్ళ ముగ్గురులో ఎవరు నెంబర్ 1 సోమరోడు అని ఆలోచించి ఫస్ట్ ప్రైజ్ హ్యాపీగా నిద్రపోతున్న వాడికి ఇచ్చారంట. నిద్రపోతున్న వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే సోమరోళ్ళకి అభిమానులు కూడా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడికి ఇస్తావు ఫస్ట్ ప్రైజు. ఎవరికి ఇవ్వాలి తెలుసా? డబ్బులన్నీ వేస్ట్ చేశాడు వీడు, వస్తువులన్నీ పాడేశాడు, వీడికి ఇవ్వాలి. మొత్తం మీద కూర్చుని అంటారు, లేదు సమయాన్ని వృధా చేసుకుంటే మళ్ళా తిరిగి రాదు. డబ్బా మళ్ళీ సంపాదించుకోవచ్చు, వస్తువు మళ్ళీ కష్టపడితే వస్తుంది. ఈరోజు నేను ఎవరిని పిల్లలకు చెప్తున్నాను, కృప దూరం చేసుకోకండి. పౌలు యేసు ప్రభుతో లేడు, శిష్యుల్లాంటి అవకాశం ఆయనకి లేదు. గమాలియేయుల దగ్గర విద్యను అభ్యాసించాడు. శిష్యులైతే యేసు ప్రభుని చూశారు, ఆ చేతులు వాళ్ళని తాకాయి. కానీ పౌలుకి అంత అవకాశం లేదు అని ఎంత కృప పొందుకున్నాడండి. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు చదివించేవాళ్ళు లేరు. ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు ఉంటున్నాయి, ఎందుకు కృప పోగొట్టుకుంటున్నారు? మీరు చక్కగా నిలబడాలంటే, మీ కాళ్ళ మీద నిలబడి మంచి భవిష్యత్తు కావాలంటే ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి. టైం దాటిపోతే మరలా తిరిగి రాదు. మీకు ఇచ్చే కృప, మీలో టాలెంట్ని ఉపయోగించండి. దేవుడు మిమ్మల్ని అలాంటి కృపకు పాత్రులుగా మార్చునుగాక. 33వ కీర్తనలో ఈ మాట రాస్తుంది చూడండి. 33వ కీర్తన 19వ వచనం చూడండి. 33:19 త్వరగా చదువుదాం. 33వ కీర్తన 19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు ఆ వారి మాట మీద ఆయన కృప కోసం కనిపెట్టుకునే వారి మీద నిలుచుచున్నది. ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవుని పిల్లలు ఆయన కృప కోసం కనిపెట్టుకోవాలి. దేవుని పిల్లలకి దేవుడు కృప ఇస్తాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపుతానన్నాడు. కృప అంటేనే అర్హత లేని వాళ్ళకి అర్హతనివ్వటం, యోగ్యత లేని వాళ్ళకి యోగ్యతనివ్వటం. అలాంటి కృపను దుర్వినియోగం చేసుకోకండి. మీకు ఇచ్చిన తలాంతిని పాతి పెట్టొద్దు. ప్రార్థన చేయగలవా? అవకాశం ఉందా? బలం ఉందా? దేవుని పనిలో వాడబడు. చదవటానికి జ్ఞానం ఇచ్చాడా? బైబిల్ చదివే అవకాశం ఇచ్చాడా? చదువు. దేవుని కృప పోగొట్టుకుంటే మరలా అవకాశం ఇవ్వడు దేవుడు. పరిచర్య చేసే కృప ఇచ్చాడా? దాన్ని ఉపయోగించు, మిస్ చేసుకోకండి. కృపను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే నిలిచి ఉంటారండి. ఈరోజు నా ప్రార్థన, సంఘంలో ప్రతి వారు దేవుని కృపకు పాత్రులుగా మార్చబడుదురుగాక. కృపను సద్వినియోగపరిచే ధన్యత దేవుడు వారికి అనుగ్రహించునుగాక. మూడో మాట చెప్తాను. థర్డ్ వన్, ఎవరు నిలిచి ఉంటారు అంటే చదువుతాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం.
లోకమును దాని ఆశయు గతించిపో లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి కానీ దేవుని చిత్తము దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిరంతరం నిలిచి ఉంటాడు. ఒకసారి గట్టిగా చప్పలు కొడతారు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా గట్టిగా కొట్టండి గట్టిగా. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నిలిచి ఉంటారు. ఎప్పటి వరకు నిలిచి ఉంటారు? దేవుని రాకడ వరకు నిరంతరం నిలిచి ఉంటారు. ఈరోజు చాలామంది మధ్యలోనే కనుమరుగైపోవటానికి కారణాలు ఏంటయ్యానంటే స్వచిత్తం. దేవుని చిత్తం పక్కన పెట్టి సొంత చిత్తాలు జరిగించిన వాళ్ళు ఆఖరి వరకు నిలిచిలేరు. వాళ్ళు బైబిల్లో సందర్భం చెప్తాను, మీకు వినండి. బాబేలు గోపురం కట్టమని దేవుడు ఏమైనా చెప్పాడా? లేదు. మరి ఎందుకు వీళ్ళు బాబేలు గోపురం కట్టాలని ఆ తలంపు, ఆ ఆలోచన వచ్చింది? బైబిల్ వెరీ క్లియర్గా రాస్తుంది, పేరు సంపాదించుకుందామని. బైబిల్ అంటుంది స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ ఎదుట మార్గాలన్నీ సరళమైపోతాయి. చాలామంది జీవితంలో ఎందుకు నిలిచి ఉండలేకపోతున్నారు వాళ్ళంటే స్వచిత్తం. వివాహ సంబంధాలు చూసే విషయంలో సొంత చిత్తం కాదు, దైవ చిత్తాన్ని కొరకు ఎదురు చూడండి. బైబిల్ చెప్తుంది, ఎలియాజర్ని పంపి రిబకా లాంటి కుటుంబాలని దేవుడు మీకు కోడలుగా మీ ఇంటికి దేవుడు నడిపించునుగాక, నిజంగా ఇస్సాకు లాంటి అల్లుల్ని దేవుడు మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక, నమ్మకమైన వారికి మెండుగా దీవెనలు వస్తాయి. స్వచిత్తం మీద ఆధారపడకండి, దేవుని చిత్తం కోసం కనిపెడితే తప్పకుండా దేవుడులో మీరు నిలిచి ఉండడానికి అవకాశం. వివాహాల విషయంలో దేవుని చిత్తం కనిపెట్టండి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్రయత్నం చేయాలని మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలని మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఆ రోజు దేవుని చిత్తం కోసం కనిపెట్టి అడగండి, పరీక్షించి తెలుసుకోండి. ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారు. ప్రభు అలాంటి కృప మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో చూడండి, ఒక రాజుని పరిచయం చేస్తాను మీకు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. ఇక్కడ ఒక రాజు మనకు కనిపిస్తాడు. లేఖనాల్లో మనం చూడగలిగితే ఇక్కడ ఒక కాపరి మనకు కనిపిస్తాడు. చూడండి, కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. కంటిన్యూస్. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. కోరేషుని గురించి చెప్పబడిన మాట ఒకసారి 44:28లో చూస్తే, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడు. ఆయన చిత్తమంతా నెరవేర్చిన కోరేషు జీవితాన్ని మనం చూస్తే 43వ అధ్యాయంలోకి రండి. ఆ 43వ అధ్యాయంలో అతని గురించి దేవుడు చెప్పిన మాటలు ఆ లేఖనాల్లో చూడగలిగితే, ఆ ప్రభు మాట్లాడుతూ కొన్ని మాటలు 45లోకి రండి. 45లోకి వస్తే 45 మొదటి వచనం కింద కంటిన్యూ వచనం, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారములో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ద్వారాలు వేయబడకుండా తలుపులు తీస్తాను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి చెప్తున్నాడు. 2వ వచనం, నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను. ఇత్తడి తలుపులు పగలగొడతాను. ఇనుప గడియలను విరగొడతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నీవు తెలుసుకునేటట్లు అంధకారంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములో దాయబడిన ధననిధిని నీకిచ్చేదను. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లించండి. కోరేషు దేవుని చిత్తమంతా చేసినాడు.
దేవుడు తన దగ్గర తన ఎదుట డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేశాడు. అంధకారంలో మరుగైన ధనం అతని కొరకు దేవుడిచ్చాడు. ఇనుప గడియలు విరగొట్టాడు, ఎత్తడి తలుపుల్ని పగలగొట్టాడు. తన ఎదుట అన్ని తలుపులు ఓపెన్ చేశాడు. ఈరోజు మీ కుటుంబాల్లో ఎన్నో డోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. మరలా ఆ తలుపులు తెరవడాలంటే ఒకటే రీజన్, కోరేషిలాగా దేవుని చిత్తమంతటికి మీరు శిరస్సు వంచి అప్పగించుకోండి. మీ ఎదుట మోయబడిన ప్రతి ద్వారం యేసు నామములో దేవుడు తెరుచునుగాక. మీ ఎదుట అద్భుతమైన కార్యాలు ప్రభు నెరవేర్చునుగాక. కొంతమంది ఇలా అనుకుంటారు, ఆర్థికంగా నలిగిపోయి చితికిపోయి ఆ అప్పులు పాలైపోయినప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారు, ఏం చేస్తాం పాస్టర్ గారు, దేవుని చిత్తం అండి. అంటే నువ్వు అప్పులు పాలైపోవటం దేవుని చిత్తం కాదు. నీకు మరలా దేవుడు ద్వారాలు తెరవటమే ఆయన చిత్తం. ఆ చిత్తాన్ని ఏదో నువ్వు కనుగొని ఆయన ఎదుట ఒప్పుకుని, ప్రభా ఈ సమస్య నుంచి నాకు విడుదల, ఈ డోర్స్ ఓపెన్ అయ్యేటట్లుగా నాకు సహాయం చేయి. తప్పకుండా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. నీ ఎదుట ఆయన ద్వారములు తెరుచునుగాక. యేసు నామములో ఆకాశం తన మంచి ధననిధిని నీ కొరకు తెరుచునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఓ సందర్భం చెప్తా. భార్య వచ్చి భర్త కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది పొద్దున్నే. భర్తకి ఎందుకో డౌట్ వచ్చి, ఏమ్మా ఏమైపోయింది, ఎందుకు ఏడుస్తున్నావు? కాళ్ళ మీద పడి ఏడుస్తే ఎందుకు, అసలు ఏడవలసిన పనే వచ్చింది? ఏడ్చావు కానీ కాళ్ళ మీద పడి ఎందుకు ఏడాలి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగిన వెంటనే భార్య చెప్తుంది, ఏమీ లేదండి, మిమ్మల్ని కట్టుకున్నందుకే ఏడుస్తున్నాను అంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మిమ్మల్ని కట్టుకున్నందుకేనా? అప్పటికే పెళ్ళి అయిపోయి 20 ఏళ్ళు అయ్యి 2 పిల్లలు కనేసి అప్పుడు లేదా ఆ ఏడుపేదో, ఈ కట్టుకున్న మనిషి అసలు నన్ను పోషిస్తాడో లేదో, మధ్యలోనే సముద్రంలో అలా నెట్టేస్తాడేమో, చివరి వరకు నడిపిస్తాడా, పిల్లల్ని చూస్తాడా, అప్పుడు లేదా ఈ ఆలోచన? చాలామంది అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏంటి? ముందే ఆ ఏడుపేదో దేవుని పాదాల దగ్గర ఏడిస్తే, ప్రభా నాకు వచ్చే నా ఇంటిలో అడుగు పెట్టే, లేకపోతే నా జీవితంలో అడుగు పెట్టే ఆ వ్యక్తి భర్త అయినా లేకపోతే భార్య, వాళ్ళు యోగ్యులైతేనే మా ఇంట్లో అడుగు పెట్టాలి ప్రభా, వాళ్ళ ద్వారా సమస్యలు రాకూడదు అని దేవుని చిత్తం కోసం కనిపెట్టండి. ఎప్పటికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో వివాహమై సిల్వర్ జూబిలీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు వరకు వాళ్ళు అలా నిలిచున్నారంటే దైవ చిత్తాన్ని కనుగొన్నారు. ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఇంకా అయిపోయింది జీవితం అంటే ఎట్లా? నీ పిల్లల్ని చూసే ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రభు నీకు సహాయము చేయునుగాక. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పు గట్టిగా. కొంతమంది పిల్లలు భలే ఉంటారండి బాబు. మరీ అందులోకి అక్కళ్ళు అయితే ఆడపిల్లలు మరీ ప్రతిదానికి దాన్ని ఏమంటారంటే సెన్సిటివ్, అంతేనా అన్న? స్మూత్ సెన్సిటివ్ మైండ్ మాట. ప్రతిదానికి ఊరకనే ట్యాపిప్పేస్తూ ఉంటారు. ఏడిపే కన్నీళ్ళే అన్నపానాలు అన్నట్టు. ఒక అమ్మాయి అయితే నూతి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి బిందె తీసుకుని వెళ్తుంది, నీళ్లు పట్టుకుని వెళ్తా ఉంది. వెళ్ళటమే ఏడుపు స్టార్ట్ చేసుకుంది, ఏడుస్తూనే వెళ్తుంది బిందెట్టుకుని. అక్కడ ఎవరో పెద్ద అంటే ఎదురుగా కూర్చున్న ఒక తల్లిగారు చూసి, ఏమ్మా నీళ్లు పట్టుకెళ్ళటానికి కూడా ఏడిస్తే ఎట్లా? అందరూ అన్ని పనులు చేసుకున్నారు కదా, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా పనులు, అంతేగాని ఏడిస్తే ఎట్లాగమ్మా? అలా కాదండి, ఆ నూతి దగ్గర చిన్న గొయ్యి ఉందన్నమాట. ఆ గోతి దగ్గరికి నా పిల్లోడు వచ్చి, నాకు పెళ్ళి అవుతుంది కదండి, పెళ్ళి అయిన తర్వాత పిల్లోడు పుడతాడు కదండి, పుట్టిన తర్వాత వాడు వచ్చి ఇక్కడ నీళ్లు తాగటానికి వచ్చి ఈ గోతిలో పడిపోతాడేమో అని. అప్పుడు ఆ పెద్దవాడు అన్నదంట, పెళ్ళి అయినప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు, మీ అత్తోరింటి దగ్గర ఉంటావు, మళ్ళీ నువ్వు చూస్తున్నావు నువ్వు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది ఏంటో ప్రతి దానికి సెంటిమెంట్, అక్కడ నుయ్యి ఉంది, ఇల్లు కట్టకూడదు,
నువ్వేంటి నిన్నేం చేసింది? ఆ గుమ్మం ఎలా పెట్టకూడదు, గేట్ ఇలా ఎట్టకూడదు, చుట్టూ ప్రహారీ కూడా కట్టేయమన్నాడు అప్సేసి. ఎవరు కట్టేయమన్నారు నిన్ను? ఏంటో విచిత్రమైన పనులన్నీ చేసి దేవుని చిత్తాన్ని తృణీకరిస్తా ఉంటా. ఈరోజు నువ్వు నిర్ణయం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని కనిపెట్టు, నీ ఎదుట డోర్స్ అన్నీ ఓపెన్ చేయబడును గాక, అద్భుతము జరుగును గాక. రైట్, నేను ముగిచ్చేస్తాను. ఇంక 2 రిఫరెన్స్లు ఇచ్చి ముగిచ్చేస్తాను. 4వది, ఎవరు నిలిచి ఉంటారు. 37వ కీర్తన 37వ వచనం. 37వ కీర్తన 37వ వచనం. చూడండి, త్వరగా చూడండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను యథార్థవంతుల్ని చూడు, సమాధానపరచువారి సంతతి నిలుచును. సమాధానపరచబడే వారి సంతతి నిలిచి ఉంటుంది. ఆమేనండి ఒకసారి. సో 4వదిగా సమాధాన పడేవారు. మీ పక్కలకి షేకండి, చెప్పండి సమాధాన పడని. గట్టిగా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. ఓకే, సమాధానం అనేవి పౌలు గారు అంటారు, సమాధానం అనే జోడు తొడుక్కోండి అంటాడు. సమాధానం దేంతో పోల్చారంటే జోడు. సమాధానం అనే సిద్ధ మనసు అన్నాడు. అంటే ఒకరితో సమాధానం పడాలంటే చెప్పులు మన దగ్గరికి రావు, మనమే ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళాలి. కొన్నిసార్లు వాళ్ళు మనకి కీడు చేసి ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు మనకి న్యాయం చేసి ఉంటారు. కానీ దేవుని ప్రేమతో మనం వాళ్ళని క్షమించాలి. కనుక తప్పకుండా సమాధానపరిచే ఆత్మ, ప్రత్యేకంగా కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, తోడుకోడల్లో, అత్తగారు, కోడళ్ళు, కుటుంబ సభ్యులు, ఇంటోళ్ళు, ప్రత్యేకంగా దేవునికి నీకు ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. దేవునితో నీకు ఎప్పుడు కూడా ఐక్యత, సఖ్యత ఉండాలి. దేవునికి నువ్వు ఎప్పుడు దూరం అవ్వకూడదు. సేవకులతో ఒక మంచి కమ్యూనికేషన్, బంధువులతో మంచి కమ్యూనికేషన్, సంఘ బిడ్డలతో. సంఘ బిడ్డలు అంటే ఎవరో తెలుసా? యేసయ్య రక్తమిచ్చి కొనబడిన వాళ్ళు. నీ బంధువులు ఎవరో తెలుసా? సంఘమే. ఆ భావన నీకుంటే అందరితో కలిసిపోతాం. ప్రభు అలాంటి సమాధానపరిచే ఆత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు అలాంటి వాళ్ళని రాకడ వరకు వాళ్ళు నిలబడి ఉంటారు. సంఘాన్ని ప్రేమించే కుటుంబంగా, విశ్వాసుల్ని ప్రేమించే కుటుంబంగా, వీళ్ళు నా సహోదరులు, ఒక తండ్రి బిడలుగా ఒక్క పాత్రలోనే మనం పానం చేస్తాం, ఒక రొట్టెనే తీసుకుంటున్నాం. కాబట్టి సంఘంలో ఏ ఫీలింగ్ మనలోకి రాకూడదు, ఏర్పడకూడదు. దేవుని కుటుంబంగా సమాధానమే మీలో నిలిచి ఉండునుగాక. మర్దుకై అందరితో సమాధానంగా మాట్లాడాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. చూస్తున్నాం కదా, పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైన సిచ్యువేషన్ సమాజంలో జరుగుతుంది. మీ ఇంట్లో సమాధానమే నిలిచి ఉండునుగాక. ఆఖరి మాట, 125వ కీర్తన, 125వ కీర్తన, మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటాడు. ఆమేనండి. సో చివరి మాట, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని మీద ఎవరికైతే నమ్మిక ఉంచుతారో అలాంటి వాళ్ళు కదిలిపోరు, అలాంటి వాళ్ళు నిలిచే ఉంటారండి. ఒక కొండ ఎలా ఉంటుందో దేవుని నమ్ముకున్న పిల్లలు అంత స్థిరంగా ఉంటారు. దేవుని యందు నమ్మిక ఉంచేవారు కదలక సియోను కొండవలే ఉంటారు. అక్కడ ఎన్నో కొండలు ఉన్నాయి. ఒలీవ కొండలు ఉంది, ఒలీవ కొండ ఉంది, గెత్సేమనే తోట, ఒలీవ కొండ. బైబిల్ ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఇక్కడ దేవుడు సియోను కొండ. సియోను ఎంత గొప్పదంటే ఇది ప్రతిష్ఠించబడిన చోటు. దేవుని మీద నమ్మకం ఉంచేవాళ్ళు అసలు కదిలిపోరు. వాడు కదలని సియోను కొండ వలె నిలిచి ఉంటారు. నేను ముగిస్తా ఉన్నాను. సబ్జెక్ట్ మరలా ఒకసారి గుర్తు చేస్తాను. వారు కృంగిపోయి ఉన్నారు,
వారు నేలను పడిపోయి ఉన్నారు, మనమైతే చక్కగా నిలబడుతుంది. లోకంలో ఉన్నవాళ్ళలాగా నువ్వు ఉండొద్దు. నువ్వు రక్తంతో కడగబడిన వ్యక్తివి కాబట్టి నువ్వు ఎప్పటికీ అంతమ వరకు నిలిచి ఉండే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఎవరు నిలిచి ఉంటారో ఒక 5 సందర్భాలు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, నీతిమంతులు ఖచ్చితంగా నిలిచి ఉంటారు. నెంబర్ 2, కృప చేత నింపబడినవారు లేదా కృప పొందినవారు. నెంబర్ 3, దేవుని చిత్తం జరిగించేవారు. నెంబర్ 4, సమాధాన పడేవారు. నెంబర్ 5, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. వారు నిత్యము నిలిచిన కొండ వలె ఉంటారు. అలాంటి కృప సంఘమంతటికి దేవుడు దయచేయను గాక. అందరు